6 రకాల పండ్లతో చేసిన ఫ్రూట్ సలాడ్ తిండి పోటీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం అనమాట. అన్ని పండ్లు సిద్ధం చేసుకున్నాము. నేనైతే ఎండాకాలం రాగానే ఒక 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను. రోజు ఎందుకు చేయాలంటే పండ్లు బాగా రేట్లు ఉంటాయి. రోజు చేయాలంటే ఇక బాగా ఖర్చు కూడా అవుతుంది. అందుకని చెప్పేసి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇక మా ఆయన పండ్లు తెచ్చిన కొద్దీ ఏ పండ్లు ఉంటే ఆ పండ్లతోనే ఫ్రూట్ సలాడ్ చేస్తాను అనమాట. ఈ ఫ్రూట్స్ అయితే కెమికల్స్ వేసి ఇట్లా పండియడం కానీ లేకపోతే ఎక్కువ రోజులు ఆగాలని చెప్పేసి ఏవో ఒక కెమికల్స్ వేస్తూ ఉన్నారు. తింటా అంటే మనకు తెలుస్తూ ఉన్నది. నేనైతే ఏ పండ్లైనా కొంచెం సేపు సోడాలో నానబెడతా ఉన్నాను అనమాట. నానబెడతా అంటే నీళ్ళలో కొద్దిసేపు వీటిని ఉంచుతా ఉన్నా ఒక 15-20 నిమిషాలు. సోడా కొంచెం వేసి వీటిని కాదు తినే సోడానే. అవును, తాగే సోడా కాదు, వంట సోడా కొంచెం వేస్తున్నా. ఈ గ్రేప్స్ మనం తింటా అంటే అదేందో వెరైటీ టేస్ట్ అనిపిస్తూ ఉన్నది. అట్లా కొంచెం సోడా వేసి అట్లా వాటర్లో నానబెట్టిన తర్వాత అట్లా ఏం అనిపిస్తలేదు అనమాట. అందుకోసం అని చెప్పేసి అది ఇక ద్రాక్షలు తీసుకున్నాము. మా ఆయనకి ఇట్లా గింజలు లేని ద్రాక్షలు అంటే బాగా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి ఈ తిండి పొడి కోసం అని నల్ల ద్రాక్షలు గింజలు లేనివి తీసుకొచ్చిండు. ఇంకా కీరా దోస, అరటి పండ్లు, సేపులు, దానిమ్మ, మామిడి పండ్లు. ఇంకా సీజనల్ ఫ్రూట్స్ తినాలి కదా, ఏ కాలంలో వచ్చే పండ్లు ఆ కాలంలో తినాలి. మామిడి పండ్లు ఎక్కువ తినాలి. వేడి కాకుండా ఉండాలంటే అర్ధగంట నీళ్ళలో నానబెట్టినాక తినన్నట్టు. అట్లా కూడా వేడి కాకుండా ఉంటదట. అంటే పండు వేడి కాకుండా ఉంటుందా? మనిషికి వేడి కాకుండా ఉంటది అది. ఇంకా మెయిన్ తర్బూజకాయ. ఇక శివరాత్రి నుంచి స్టార్ట్ చేస్తే ఎండాకాలం అయిపోయేదాకా మాకైతే తర్బూజ పండు అంటే మస్తు ఫేవరెట్ అనమాట. ఇది ఒక్కటి ఉన్నా జ్యూస్ వేసుకుని తాగుతాం, సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. అదే నేను మాట్లాడుతుంటే మా ఆయన కట్ చేస్తూ ఉన్నాడు. ఇక నేను కూడా ఇవన్నీ కట్ చేసి ఫ్రూట్ సలాడ్ చేసుకొని అప్పుడు ఫుడ్ పోటీ. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాం ఫస్ట్. బయట తిన వీటికన్నా మనం ఇట్లా ఇంట్లో అన్ని తెచ్చుకుంటే మనం మంచిగా ఎక్కువ క్వాంటిటీ తినొచ్చు. పిల్లలు కూడా ఒక చిన్న కప్పు తినకుండా తిన్నట్టు కాదు, ఏం కాదు. అదే ఫ్రూట్ సలాడ్. పండ్లు అయితే ఇట్లా కొనాలి కదా, పండ్లు కొనాలి. మనకు కూడా దానిమ్మలు కాస్తున్నాయి కానీ చిన్న చిన్న దానిమ్మలు అవుతున్నాయి, బాగా అయితే లేవు. మళ్ళీ కోతలు టగరగా తెంపుకొని తింటాయి. నేను కూడా మామిడికాయ తోట అని ఒకటి మామిడికాయ తోట పెట్టినా కానీ నీళ్లు బాగా వచ్చి మళ్ళీ అన్ని చచ్చిపోయినాయి చెట్లు. ఒక్క చెట్టు కూడా బతకలేదు, నీళ్లు బాగా వచ్చినాయి అనమాట. చెరువు నీళ్ళు మొత్తం వచ్చేసి. అరే ఇది ఒలుసుడు కూడా పోటీ పెట్టుకొని ఉండే. అది లాస్ట్ టైం అయితే నేను గెలిచిన కదా బావా, ఎందుకు అట్లా చేస్తావు? అడ్డిగుడ్లో గెలిచింది, అదే నేను గెలిచిన కాబట్టి ఇప్పుడు నాకు ఇష్టమైన తిండి పోటీ అన్నట్టు. ఫ్రూట్స్ అయితే టక తినొచ్చు కదా బావ కన్నా ముందు అని చెప్పేసి. ఈ దానిమ్మ ఒలవడానికి ఏమైనా ఉంటుందా ఆప్షన్? ఇక అన్ని కావాలి బాబు మనకు. అరిగించుకోవడానికి కూడా ఒక మిషన్ కావాలి, ఒలవడానికి ఒక ఆప్షను, కట్ చేయడానికి ఒక ఆప్షను. ఇప్పటికే మిక్సీలు వచ్చి మస్తు పన్నప్పిస్తాయి. అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నాము. ఇక ఇన్ని రెడీ అయిపోయినాయి. ఇంక ఇది ఒక్కటైతే అయిపోతుంది. ఈ మామిడికాయలు వస్తుంటే ఈ వాసనకి ఇప్పుడే తినబుద్ధి అవుతుంది. అవును, కానీ తింటే మళ్ళీ కొంచెం కడుపు నిండి తగ్గ తినబుద్ధి కాదు కావచ్చు అని చెప్పి తింటది. నేను చిన్నప్పుడు మామిడికాయలు మా అమ్మ ఎక్కువ తెచ్చేది. పండ్లు ఏదైనా పండ్లు తెస్తే ఆ పండ్ల కోసం చూసుకుంటూ ఉండేదన్నమాట. ఇక ఒక పండ్లు తెస్తారో, ఏదైనా అంగురాలు తెస్తారో, లేకుంటే సేపులు తెస్తారో, లేకుంటే దానిమ్మ చేస్తారో, ఇట్లా చూసుకుంటుండేది మా అమ్మమ్మ. పంట వండిన తర్వాత అదేంటి బీటీ అంటే అమ్మడానికి తీసుకొని పోయేది అన్నట్టు. పంట అమ్మడానికి తీసుకొని పోయినప్పుడు మా అమ్మ రాంగా తీసుకొని వచ్చేది. కొన్ని పండ్లు ఏదన్నా అట్లా తీసుకొని వచ్చేది పంట అమ్ముకున్నాక. అట్లా దానికోసం వెయిట్ చేసేది అన్నట్టు మేము అట్లా కూర్చుండి చూసేది. మా సైడ్ ఏమో మామిడి పండ్ల సీజన్ రాగానే చెట్లు ఉంటాయి అనమాట. బొచ్చాడు చేన్ల దగ్గర మామిడి పండ్లు ఫుల్ ఉంటాయి, రసాలు ఉంటాయి కదా. అవన్నిటిని గడ్డిలా లేకపోతే మామిడి ఆకులలోనే ఇట్లా మాగేస్తారనమాట గంపలల్లా. ప్రతిరోజు తినుడే అనమాట. ఒక 100-200 కాయలనంగా తిని వేడేనా నేను నల్లగైంది. ఫుల్ తినేది. ఎప్పుడైనా గదే కలర్ కదా బావా, ఎప్పుడైనా గదే కలరు. అట్లా తినేది. ఎండాకాలం వస్తుందంటే చాలు ఇక ఫుల్ మామిడి పండ్లు తినేది. అమ్మ వాళ్ళకేమో పెద్ద డ్యూటీ ఇక మామిడికాయలతోని పచ్చళ్ళు పెట్టేది. 100 కాయలు. బాగుంది. ఇంకా మామిడికాయలు కోసినాక ఈ పిక్క కూడా మేము ఈ పిక్క ఉంటుంది కదా, ఈ మామిడికాయ పిక్క కూడా ఎవరికి వస్తుంది అని వెయిట్ చేసేది అన్నట్టు. అవును, ఈ సీజన్ రాగానే కూరలలో కూడా మామిడికాయ పప్పు, మామిడికాయ అన్ని మామిడికాయ పచ్చళ్ళు ఇవే. ఎక్కువగా పల్లెటూర్ల సైడే అన్ని పండుగలు యూజ్ చేస్తారు. అన్ని పండుగలకి కొంచెం వీలుంటది. అన్ని తినాల్సినవన్నీ చేస్తారు, కష్టం చేస్తారు. సిటీలో అయితే అవి టైం అంటే సంపాదన మీద పడతారు కదా, ఇక అంత టైం ఉండదు పాపం వాళ్ళకి, సిటీ వాళ్ళకి.
అయ్యో ప్లేట్ గీత పడతాను ఇట్లా కొత్త అంటే నాకేమో కొయ్యరాదే. అయ్యో బాబు మళ్ళీ ఎప్పటికి ఉండేది. మొత్తానికి 6 రకాల పండ్లు కట్ చేసినాము. కీరా దోశ కూడా మొత్తం తోలు తీసి పెట్టేసుకున్నాము. ఇంకో ఏదైతే ఇది తర్బూజ ఉంటుందో దాన్ని మొత్తం మిక్సీ పట్టుకున్నాను అనమాట. కొంచెం చక్కెర వేసినాము. ఆయనకు చక్కెర వేసి ఇష్టం ఉండదు, పండ్లలాగా తినడే ఇష్టం అనేసి అంటా ఉంటాడు. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు చక్కెర వేయ, కాకపోతే ఇప్పుడు కొంచెం తిండి పొట్టి కదా ఎక్కువ తినబుద్ధి కావాలని చెప్పేసి కొంచెం చక్కెర అయితే వేసి ఇక ఇట్లా మిక్సీ పట్టుకున్నాం. మొత్తం ఇంకా జ్యూసీగా తయారైపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్లా ఇంకో ఇట్లా జ్యూస్ లాగా దానిలోనే అంగురాలు అంటే కట్ చేసుకున్న అంగురాలు అనమాట. దానిలోనే మామిడికాయల తర్వాత మామిడికాయ ముక్కల తర్వాత అరటి పండ్ల ముక్కలు, అన్ని ముక్కలే అరటి పండ్ల ముక్కలు. దాని తర్వాత సేపులు ఇంకా దానిమ్మ మొత్తం నిండిపోతుంది. ఇప్పుడు కలిపేసుకుందాము. ఇంకా ఫ్రూట్ సలాడ్ తయారైనట్టే. ఇంకా వీటితో పాటు కీరా దోశ కూడా పెట్టినా, ఎందుకంటే కీరా దోశ కాదు మిరపకాయలు పెడదామన్నా. అవును బావా, ప్రతిసారి తిండి పొట్టిలా పెట్టుకుంటాం కదా, ఎందుకంటే మిరపకాయలు పెడితే ఓడిపోతుంది అంటుంది కదా ఇది. అందుకనే మిరపకాయలు కూడా తినాలి అని అనుకున్నాం, కానీ ఇక మళ్ళీ వీటితో పాటుగా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతా అని చెప్పి చూసలేదు అనమాట. ఇది స్వీట్ బావా, నువ్వు కారం పెట్టాలనుకున్నావు, ఏంది గెలవడానికి ఎట్లా ఏమైనా చేసేటట్టున్నాడు బావా. ఇక మంచి కలిపేసినాము. హెల్దీ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక మా ఆయన ఆనవాయితీగా వస్తున్నట్టుగా ఫస్ట్ జోకుతాడు, జోకి పెట్టేసుకుంటాం. ఓకేనా బాబా? మంచిగా మిక్స్ అయిపోయింది. బాగానే కాకపోతే ఇంతగానో తింటమో తెలుస్తలేదు, ఎందుకంటే మరీ ఎక్కువైపోయింది. ఇది వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇక చల్లగా తింటా అంటే కడుపుకు మస్తు హాయిగా ఉంటుంది. మాకు అన్నయ్య మిల్క్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఇష్టము. ఇట్లా పండ్లు కొందరు ఇష్టపడని వాళ్ళు ఉంటే ఇట్లా ఫ్రూట్ సలాడ్ చేసి ఇస్తే వాళ్ళకి తీయగా అన్ని మిక్స్డ్ చేస్తాం కదా, ఇది తినము, ఇది ఇష్టం ఉండదు, ఇష్టం లేదు అనకుండా అన్నీ తింటారు. మంచిగా అన్ని ప్రోటీన్స్ అన్ని అందుతాయి. 612 గ్రాములు వచ్చింది, కనిపిస్తుంది లేదా? 612 గ్రాములు వచ్చింది. ఒకరికి తీసుకుంటావు? అది తీసుకో. ఇట్లా పోసేసుకున్నాడేనా? అయ్యో మళ్ళీ ఇది పెట్టిన తర్వాత మళ్ళీ 0. సేమ్ 612. ఓకే, వీళ్ళని ప్లేట్లోనే అన్నం తిన్నట్టు తింటారా మొత్తం. ఇవాళ కొంచెం కలర్ఫుల్ గా, ఇంకా పచ్చ కలర్ ఏమైనా ఉంటే కలర్ఫుల్ గా సూపర్ గా అనిపించేది. ఇప్పుడు అన్ని మంచిగానే ఉన్నది. ఇప్పుడు కూడా కలరు ఇదనమాట. ఇదంతా తీసేసి పక్కకు పెట్టి తిండి పోటీ ప్రారంభం కాబోతుంది. ఇది మొత్తం తినాలి, ఈ దోసకాయ ముక్కలు కూడా తినాలి, ఇది కూడా ఈ మామిడికాయ ముక్కలు కూడా. రెడీ 1 2 3 6 రకాల పండ్లతో చేసిన ఫ్రూట్ సలాడ్ తిండి పోటీ స్టార్ట్. మా ఆయన చెంచా పట్టుకొని రెడీగా ఉన్నాడు. నేనే ఈసారి గెలుస్తాను, నేను ఖచ్చితంగా. ఇదేందో ప్లేట్ తినడు కొత్తగా అనిపిస్తుంది. కప్పులలో తింటాం కదా, గిలాసాలలో పోసుకొని తింటాను. స్పూన్తో తింటావు ఓరిని. ఇదేంద్రుల్లో స్పూన్ అయితే ఏమున్నది, షే అయితే ఏమున్నది, కడుపులో నాన్ బింగో.
లేదుగా విన్నారు ఓకేనా కొంచెం గెలిచిన లాస్ట్కి మొత్తం కదా గింతే ఉంది అంతే ఉంది కాదు గెలిచిందాక వెళ్ళలేదు అర్జుడు మొత్తానికి అయితే గెలవడం జరిగింది చాలా కష్టపడి తక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే ఇట్లా ఈజీగా గెలవచ్చు చాలా మంచి అనిపిస్తుంది తక్కువ క్వాంటిటీ అంటే మనం ఫ్రూట్స్ అయితే ఇంతగానో తినం కావచ్చు మేము చిన్నప్పుడు అయితే అంతగానో తినేటోళ్ళం కూడా కాదు ఎప్పుడో మా అమ్మమ్మ అక్కడికి పోయి తెస్తే తినేది మా అమ్మ తెస్తే తినేది మేము ఎక్కువ ఇక మా అమ్మ అయితే తక్కువకి ఎక్కువ ఏ పనులు దొరికితే ఆ పనులు తెచ్చి ఇచ్చేది అన్నట్టు తక్కువ రూపాయలలో ఎక్కువ పనులు రావాలన్నట్టు అంటే అది ఎక్కువ క్వాంటిటీ ఉండాలి మళ్ళీ అవును ఎవరైనా అట్లనే చూస్తాం కదా బాబా ఇంట్లో ఇంకా ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు అయితే ఎక్కువ అరటి పండ్లు పట్టుకోవద్దు ఎందుకంటే అవి తక్కువ వస్తాయి అట్లా బడ్జెట్ ని బట్టి తింటా ఉంటాం అవును ఎక్కడన్నా మనం చూడడానికి పోయినప్పుడు తక్కువ ఖరీదులో ఉండేటి చూసేది అదివరకు అయితే నేనైతే ఏది అరటి పండ్లు అయితే తక్కువ ఖరీదు అంగురాలు కొంచెం అరకలు తీసుకెళ్ళి నడుతుంది అని చెప్పి సేపులు అయితే 200 రూపాయల కిలో ఉంటున్నాయి అలా 150 200 అట్లా ఉండే అందుకని చెప్పి ఎక్కువ శాతం అంగురాలు అరటి పనులు తీసుకోవడానికి అనేది చూసేది అన్నట్టు కానీ ఇప్పుడు ఇంత ఇష్టం వచ్చినట్టు తింటారు ఎనీవే ఇద్దరం కలిసినాం అన్నట్టు ఇప్పుడు దోసకాయ ఉండే తిన్నావు కానీ గెలవలే కొంచెం నోట్లో గెలిచింది నేనే అట్లయితే కథం ఏమున్నది నేను కూడా తింటా మరి కూర్చుండి గంట సేపు అయితే కథం తింటాను నువ్వు గెలిచినప్పుడు అట్లా చదువుకుంటావా ఉండవు కదా అదన్నట్టు నేనే మొత్తానికి అయితే గెలవడం జరిగింది ఇక నెక్స్ట్ తిండి పోటీ ఏంటిది అనేది చూద్దాము బాగా గెలిచింది కాబట్టి బాగా ఇష్టమైన తిండి పోటీ అంటే ఇది ఎవరికి ఇద్దరికి ఇష్టమే కదా బాగా ఫ్రూట్ సలాడ్ ఇదైతే నీకు నువ్వు పెట్టింది ఇద్దరికి ఇష్టమే కాకపోతే అందుకని చెప్పి ఇదండి నిజంగా మంచిగా ఉంది బయట కొనే ఫ్రూట్ సలాడ్ కన్నా ఇట్లా ఇంట్లో చేసుకునే ఫ్రూట్ సలాడ్ నిజంగా ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా సూపర్ ఉంది మా ఆయన అయితే ఎప్పుడు చేసి ఇచ్చినా మంచిగా ఖాళీ చేసేసాడు అనమాట టేస్ట్ మనం మంచిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు కదా బాబా డబ్బులు పెడితే ఒక చిన్న కప్పుకే ఎక్కువ రూపాయలు ఉంటాయి అదే రేట్లలో ఈ పండ్లు తెచ్చుకుంటే మంచి ఎక్కువ రోజులు తింటాం ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది ఇట్లా మళ్ళీ ఇన్ని పండ్లు ఇస్తారో ఏరో కూడా తెలియదు అంటే ఇన్ని పండ్లు ఇస్తారో ఏరో తెలియదు కొన్ని పండ్లతోనే కొంచెమే ఇస్తారు మళ్ళీ అమ్ముడు అదే రోజు పోతుందని గ్యారెంటీ లేదు మనం నెక్స్ట్ రోజు తింటాము 2 రోజుల తర్వాత తింటాము 3 రోజుల తర్వాత తింటామో మనకు తెలియదు ఏదో చల్లగా కడుపుకి హాయిగా అనిపించింది అని అనుకుంటాం అంటే ఇక ఇదైతే ఇట్లా ఫ్రూట్స్ అలా చేస్తే మేమైతే ఫ్రిడ్జ్ లో తిని ఒక రోజులో తినేస్తాము 2-3 రోజులు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాము ఏదైనా హానికరమే అట్లా ఎక్కువ ఫ్రిడ్జ్ లో పెట్టిన తిండి తినడం అదంతా అందుకని చెప్పేసి చల్లగా ఉండడానికి ఒక అరగంట పెట్టి ఇట్లా ఏయంగానే అట్లా ఒడిచిపోతుంది నిజంగా మంచిగా ఉంది పిల్లలు కూడా తప్ప పండ్లు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇట్లా ఫ్రూట్స్ ఇదండి ఫ్రూట్స్ అలా తిండి పోటీ ఎండాకాలంలో సలసల్లగా ఇట్లా ఎప్పటికీ నేను మా పిల్లలకి చేసిస్తా ఉంటా ఇష్టంగా తింటా ఉంటారు ఇంత అండి వీడియో ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గెలుపు ఓటములు సహజము నేను ఓడిపోతానని మళ్ళీ పోటీలలో పాల్గొనకుండా అయితే ఏముండ ఏదైనా స్పోర్టివ్ గా తీసుకోవాలి అంతే ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి కాబట్టి చెప్పిన లెక్కేసుకోవచ్చు వర్ష గెలిచింది ఒక 3 సార్లు గెలిచింది అంతే నేను ఎంత యాక్టివ్ గా ఎంత స్పోర్టివ్ గా తీసుకొని నేను ఎంత ఇట్లా ఉండడానికి ట్రై చేస్తాను మా ఆయన మళ్ళీ నన్ను గిచ్చి మరీ ఏడిపిస్తాను కొంచెం ఓడిపోడు బాధ ఏడ్చలేదు కానీ పెద్ద నూరు ఇట్లా నన్ను చూసుకుంటే కొత్తగా తినేస్తా ఉంటాడు మా ఆయన అది ఇంకా విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు వస్తూ ఉన్నాయి దుబాయ్ స్కిట్ కంటిన్యూ అవుతా ఉన్నది విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లన్నీ చూసి ఆదరిస్తారనేసి అనుకుంటా ఉన్నాము మా ఎంకే టీవీని ముందుకు తీసుకెళ్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు ఇక తాటి ముంజలు వస్తాయి ఎండాకాలం వస్తే చాలా తాటి ముంజల కోసం చూస్తూ ఉంటాము ఆ తిండి పోటీ కూడా ఒకసారి పెట్టుకుందాం కాకపోతే అవి ఎప్పుడు వస్తాయి ఏందనేది తెలియదు నువ్వు చెప్పొద్దు ఎక్కువ తింటే నాకు ప్రాబ్లం ఉంటుంది కొంచెం ఓకే ఇక బాగా గెలిచింది కాబట్టి ఇక నెక్స్ట్ ఏ తిండి పోటీ పెడితే తాటి ముంజ పెట్టచ్చు కాకపోతే తెలియదు ఎందుకంటే కొంచెం వాళ్ళ క్వాంటిటీ లాగా పెడతాం కానీ అబ్బో తాటి ముంజలు తిండి పోటీ అంటే తర్వాత కడుపున వచ్చేసి మా ఆయన పెట్టిన తిండి పోటీలో మిరపకాయలు కోడిగుడ్డ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే అవి నాకు ఇష్టం ఉండే కాబట్టి బాగా ఖచ్చితంగా అవి పెడతా ఉంటాడు ఇదండి ఈరోజు తిండి పోటీకి ఇట్లా పండ్లు తిన్నాము ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్